వెల్కమ్ టు బీసీ స్టడీస్ అండి. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజుకి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ కోఆపరేషన్ ఇలాగే కావాలి. సో మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం డైలీ. సో మీకు మాట ఇచ్చినట్టుగా ఖచ్చితంగా డిసెంబర్ 15th వరకు రైల్వేస్కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ప్రతిరోజు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత డిసెంబర్ ఆఫ్టర్ 15th ఈ రోజే మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఎవ్రీ ఇయర్ ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 4 years 4 నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. ఎవ్రీ ఇయర్ 6500 పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పారండి. సో ఆఫ్టర్ రైల్వేస్ అంటే ఆఫ్టర్ డిసెంబర్ 15 మేము ఎస్ఐకి సంబంధించిన 200 మార్క్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఖచ్చితంగా మేము క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం. దానికి సంబంధించిన వీడియోస్ మేము చేస్తామండి ఖచ్చితంగా. అట్ ప్రెసెంట్ డిసెంబర్ 15th వరకు మేము ఓన్లీ రైల్వేస్ పైనే ఫోకస్ చేస్తున్నాం. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 21. ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. The ratio of the efficiencies of A, B and C is 4:5:3. Efficiencies ఇచ్చేసారు. ఎవరి యొక్క ఎఫిషియన్సీస్? A, B, C యొక్క ఎఫిషియన్సీస్. ఓకే. వర్కింగ్ టుగెదర్ అంటే వాళ్ళందరూ కలిసి పని చేస్తారనమాట. అలా పని చేస్తే దే కెన్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ 25 days. సో 25 days లో కంప్లీట్ చేస్తారంట. అలా అయితే A అండ్ C ఇద్దరు కలిసి పని చేస్తే టుగెదర్ విల్ కంప్లీట్ 35% ఆఫ్ దట్ వర్క్. అట్లయితే ఏ అండ్ సి ఇద్దరు కలిసి 35% వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్? ఓకేనా? ఎన్ని రోజులు పడుతుంది? ఇది క్వశ్చన్. సో మనకు తెలిసింది సేమ్ ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. ఎఫిషియన్సీస్ ఎంత అంటే 4 + 5 + 3. ఓకేనా? ముగ్గురు కలిసి 9 + 3 ఎంత అంటే 12 ఇంటూ ఎంత టైం అంటే 25. సో 12 ఇంటూ 25 చేస్తే వర్క్ వస్తుంది. 12 5 60, 12 2 24 30, మొత్తం 300 వర్క్ వస్తుంది. ఈ 300 వర్క్ లో ఎంత చేయాలంటే 35%. 35/100 35% వర్క్ దీంతో ఎవరు చేయాలంటే ఈక్వల్ టు 35% వర్క్ ఎవరు చేయాలి? ఏ అండ్ సి. ఏ అండ్ సి ఎఫిషియన్సీ ఎంత అంటే ఏ ఎఫిషియన్సీ 4, సి ఎఫిషియన్సీ 3. ఇద్దరు కలిసి 4 + 3 ఎంత అంటే 7 ఇంటూ ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది క్వశ్చన్. 100 100 3 7 7 5. సో 3 5 ఎంత అంటే 15 days లో కంప్లీట్ చేస్తారు. ఓకేనా? మీకు వచ్చిన డౌట్ రావచ్చు ఇక్కడ, సార్ మీరు ఎందుకు డైరెక్ట్ 4 + 5 + 3 తీసేసుకున్నారు? ఇది 4 పార్ట్స్ కదా. ఎస్, ఇది పార్ట్స్, ఇది పార్ట్స్. ఓకే, ఈ పార్ట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 300 వస్తుంది. ఇక్కడ కూడా 7 ఎందుకు తీసుకున్నారు? పార్ట్స్ అని చెప్పి తీసుకోవాలి కదా. ఎస్, పార్ట్స్, ఇక్కడ పార్ట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో పార్ట్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దాన్ని నేను కన్సిడర్ చేయలేదు. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? ముగ్గురు కలిసి సో ఎఫిషియన్సీ టు టైం, వాళ్ళ ఎఫిషియన్సీస్ వాళ్ళ టైం చేస్తే వర్క్ వస్తుంది. ఈ వర్క్ అంతా ఏ అండ్ సి చేయరు. ఏ అండ్ సి ఇద్దరు కలిసి ఆ వర్క్ లో 35% మాత్రమే చేస్తారు. వర్క్ అంతా 300, దీంతో 35% మాత్రమే ఎవరు చేస్తారు? ఏ అండ్ సి. ఏ ఎంత ఉంది? 4, సి ఎంత ఉంది? 3. ఇద్దరు కలిసి 4 + 3 ఎంత? ఎఫిషియన్సీ 7 ఇంటూ టైం. సో ఎన్ని రోజుల్లో చేస్తారు? 50 days అయిపోతుంది. సో ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం మూవ్ అవుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. 21 కాదు సార్, క్వశ్చన్ నెంబర్ 22. సో క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. సేమ్ ముందు క్వశ్చన్ లాగా ఒకసారి క్వశ్చన్ చదువుతాం చూడండి. ద రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ, బి అండ్ సి. ఏ, బి, సి యొక్క ఎఫిషియన్సీస్ యొక్క రేషియోస్ ఇచ్చేసారు. రేషియోలు ఇచ్చారు. ఏ, బి, సి యొక్క ఎఫిషియన్సీస్ 7:5:4. సో రేషియోస్ ఇచ్చేసారు. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ 35 days. ముగ్గురు కలిసి పని చేస్తే 35 days లో అయిపోతుందంట. ఓకే, 35 days లో అయిపోతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏ అండ్ బి కలిసి చేస్తే 28 days. టుగెదర్ టేక్ 28 days. 28 days లో అయిపోతుందంట. ఏ అండ్ బి 28 days చేస్తారంట. ఓకే, ఇంకా రిమైనింగ్ వర్క్ ఉంటుందంట. అది ఎవరు చేస్తారంట? సి చేస్తాడంట. సి ఎన్ని రోజుల్లో చేస్తాడు ఆ రిమైనింగ్ వర్క్ ని? అర్థమైందా? ముగ్గురు కలిసి 35 days లో చేసేస్తారు ఆ వర్క్ ని. ఏ అండ్ బి నే 28 days చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. రిమైనింగ్ వర్క్ ఉంటుంది. ఆ రిమైనింగ్ వర్క్ సి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇది క్వశ్చన్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. సో ముగ్గురు కలిసి ఎంత అంటే 7 + 5 ఎంత 10, 12 + 4 ఎంత 16. పార్ట్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సో దాన్ని రాయట్లేదు. ఇంటూ టైం ఎంత అండి? సో 35 days. 16 ఇంటూ 35 చేస్తే ఏమొస్తుందండి? వర్క్ ఎంత అండి? 16 5 80, 16 3 48, 48 ఒక 8 ఎంత అండి? 560. ఓకే, ఈ 560 వర్క్ ని ఎవరెవరు చేస్తారు? ఏ అండ్ బి ఫస్ట్ 28 days చేస్తారు. ఏ అండ్ బి ఫస్ట్ 28 days. ఓకే, ఏ బి ఎఫిషియన్సీ ఎంత అంటే 7 + 5 10 12 ఇంటూ ఎన్ని డేస్ చేస్తారంటే 28 days. ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ టు వర్క్ చేస్తారు. సో 12 ఇంటూ 28 ఎంత? 12 8 ఎంత అంటే 96.
12 2 ఎంత అంటే 24 ఒక 9 ఎంత అంటే 33 336 వర్క్ చేస్తారు. మొత్తం ఎంత వర్క్ ఉందంటే 560. వీళ్ళు ఎంత వర్క్ చేశారంటే 366. అయిపోయిందంటే వర్క్ కాదు, ఇంకా ఉంది. సో ఇంకా ఉంది కాబట్టి ఆ రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారంటే సి. సో 560 నుంచి 336 మైనస్ చేయండి, 336 మైనస్ చేయండి. సో 4, 5 లో నుంచి 3 పోతే 2, నెక్స్ట్ 5 లో నుంచి 3 పోతే 2, 224. ఈ 224 వర్క్ ని ఎవరు చేస్తారు? సి. సి ఎఫిషియన్సీ ఎంత అంటే 4 ఇంటూ టైమ్, ఆ టైమే కనుక్కోవాలి. సో 4 4 5 2 4 6 24. సో 56 డేస్ లో అయిపోతుంది, 56 డేస్ లో అయిపోతుంది అన్నమాట. ఓకేనా? 1 మినిట్ ఇస్తాను, ఒకసారి చూసుకొని నెక్స్ట్ క్వశ్చన్ మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇది ఇంకో కాన్సెప్ట్ అండి. ఏ ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ వచ్చి ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. బి కంటే ఏ అనే వ్యక్తి రెండింతలు ఎక్కువ అంట. మళ్ళీ చెప్తానా? ఏ ఈస్ ట్వైస్ అంటే ఇంగ్లీష్లోనే చదివినాను అనుకోండి, ఏ అనేవాడు రెండింతలు, యాజ్ ఫాస్ట్ యాజ్ రెండింతలు అంత ఫాస్ట్ అనమాట. ఎవరికంటే? బి కంటే. లేదు, రివర్స్ అనే చదవండి. బి కంటే ఫాస్ట్ ఎవరు? ఫాస్ట్ ప్లస్ రెండింతలు ఎవరు? ఏ. అంటే సింపుల్ గా బి కంటే రెండింతలు ఎక్కువ ఎవరు? ఏ. లేదు అంటే ఏ వచ్చి రెండింతలు ఎవరికి? బి కంటే. సేమ్ బి ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. సింపుల్. బి అనే వ్యక్తి రెండింతలు ఎవరికంటే? సి కంటే. ఓకేనా? ఏ అనే వ్యక్తి రెండింతలు ఎవరికంటే? బి కంటే. బి అనే వ్యక్తి రెండింతలు ఎవరికంటే? సి కంటే. సింపుల్ గా రాసుకోవాలంటే ఇలా రాసుకోండి. ఏ అనే వ్యక్తి రెండింతలు బి కంటే, బి అనే వ్యక్తి రెండింతలు ఎవరికంటే? సి కంటే. ఓకేనా? ట్వైస్ యాజ్ ఫాస్ట్ రెండింతలు అంటే వాడి కంటే 3 రెట్లు ఎక్కువ, రెండింతలు ఎక్కువ, 4 ఇంతలు ఎక్కువ అంటే అర్థం ఎఫిషియన్సీ అని. అర్థం ఎఫిషియన్సీ అని. ఓకేనా? ఎప్పుడు దాని టైం అనుకోవాలంటే సపోజ్ ఇదే క్వశ్చన్ ఏ ఈస్ ట్వైస్, ఏ ఈస్ 2 టైమ్స్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తానండి. ఓకే, ఇది ప్రస్తుతానికి కన్ఫ్యూజ్ అవ్వాలంటే ఫస్ట్ ఏబిసి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 16 డేస్. ఓకే, ఫస్ట్ చెప్పేసి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట? 16 డేస్ లో చేస్తారంట. అట్లయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఏ వచ్చి రెండింతలు అనమాట బి కంటే, బి వచ్చి రెండింతలు ఎవరికంటే? సి కంటే. ముగ్గురు కలిసి 16 డేస్ లో చేస్తారు. అలా అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఫస్ట్ ఎఫిషియన్సీ రాసుకోండి. ఏ ఈ బి ఇటు సైడ్ వస్తే 2/1, ఈ బి ఈ సి ఇటు సైడ్ రాసుకోండి. బి బై సి 2/1. ఇక్కడ ఏ ఎంత ఉందండి? 2. ఇక్కడ బి ఎంత ఉందండి? 1. కానీ ఇక్కడ బి ఎంత ఉందండి? 2 ఉంది. ఈక్వల్ చేయాలా? సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏం అవసరంగా దీన్ని ఇంటూ 1 చేయండి, దీన్ని ఇంటూ 2 చేయండి. ఓకేనా? ఇంటూ 2 చేస్తే ఈ పైన దాన్ని కూడా ఇంటూ 2 చేస్తారా? సో అప్పుడు ఏ ఎంత వస్తుంది? 4. బి ఎంత వస్తుందండి? 2. ఇప్పుడు బి బై సి దీన్ని అంటే సేమ్ అండి, ఇక్కడ ఉండేదాన్ని దీనికి మల్టిప్లై చేయండి, ఇక్కడ ఉండేదాన్ని దీనికి మల్టిప్లై చేయండి, అంతే. 2 into 1 2, ఇక్కడ 1. ఇప్పుడు సరిపోయిందా? ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 2, ఇక్కడ కూడా బి ఎఫిషియన్సీ 2, సి ఎఫిషియన్సీ 1. అంటే ఏ బి సి ఎఫిషియన్సీ చూడండి 4:2:1. రేషియోలో ఎందుకు రాసుకున్నారు అనే డౌట్ వస్తే సో వదిలేయండి. సింపుల్ గా ఏ 4 బి 2 సి 1 ఇలా రాసుకోవాలి. నాకు ఇలా రాసుకోవడం వద్దు, ఇంకా ఏమైనా షార్ట్ కట్ కావాలి అని అనుకుంటే సో ఫస్ట్ ఇది ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడే రాసేస్తాను ఏ బి సి. ఓకేనా? వాళ్ళకి బి కంటే ఏ 2 టైమ్స్ ఎక్కువ, బి కంటే ఏ 2 టైమ్స్ ఎక్కువ. ఎస్, బి కంటే ఏ 2 టైమ్స్ ఎక్కువ. సి కంటే బి 2 టైమ్స్ ఎక్కువ, సి కంటే బి 2 టైమ్స్ ఎక్కువ. సో ఇక్కడ నుంచి మొదలైంది కాబట్టి నేను సి 1 అనుకుంటా. దీనికంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ? 2 టైమ్స్. 1 into 2 ఎంత అండి? 2. దీనికంటే 2 టైమ్స్ ఎక్కువ కదా ఏ. 2 into 2 ఎంత? 4. 4 2 1. చూడండి 4 2 1 ఇలా. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఏ బి సి రాసేసుకోండి. బి కంటే 2 టైమ్స్ ఎక్కువ ఏ, సి కంటే 2 టైమ్స్ ఎక్కువ బి. ఇక్కడ 1 రాసుకున్నారు అనుకోండి. 1 into 2 ఎంత? 2. 2 into 2 ఎంత? 4. అర్థమైందా? సో ఎఫిషియన్సీ తెలిసిపోయాయి. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. ఎఫిషియన్సీస్ ఎంత అంటే 4 + 2 6, 6 + 1 ఎంత? 7 ఇంటూ టైం. సో 16. 7 into 16 ఎంత అండి? 16 6 96, 16 7 112. ఓకే, ఇది కానీ ఎన్ని డేస్ లో బి ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలడు? వర్క్ ఎంత అండి? 112. ఈ 112 వర్క్ ని బి ఎఫిషియన్సీ ఎంత అండి? 2 ఇంటూ టైం. సో ఎంత అండి? 2 1s 2 5s 2 6, 56 డేస్ లో అయిపోతుంది. ఓకే, 56 డేస్ లో అయిపోతుంది. ఓకే, ఇలా అయినా చేయండి ఎఫిషియన్సీస్ ని, ఇలా అయినా చేసుకోండి.
ఓకేనా, అర్థమైందా? మళ్ళీ చెప్తానా, ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్, రెండింతలు, మూడింతలు, నాలుగింతలు అనేటువంటి ఎఫిషియన్సీస్ అని. ఓకేనా, ఇలా అయినా చేయండి, ఇలా అయినా చేసుకోండి. ఓకే, 1 మినిట్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 24. సేమ్ దానిలానే ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. సో ఏ వచ్చి ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే బి కంటే 2 టైమ్స్ ఎక్కువ. బి ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి అంటే సి కంటే బి 3 టైమ్స్ ఎక్కువ. ఓకే, సపోజ్ ఇది 1 అనుకున్నాను అనుకోండి, 1 into 3 3, 3 into 2 6. ఎఫిషియన్సీస్ వచ్చేసాయి. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు 1. ఈసారి ఏమంటాడు, ఏ బిసి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. ముగ్గురు కలిసి 15 days లో కంప్లీట్ చేస్తారు. ముగ్గురు అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 6 + 3 + 1 9, 9 + 1 ఎంత అంటే 10 ఇంటూ ఎన్ని రోజులు అంటే 15. సో ఎంత వరకు వస్తుందంటే 150 వరకు వస్తుంది. ఓకే, ఇంతవరకు ఓకే. ఎన్ని రోజుల్లో, ఇన్ హౌ మెనీ డేస్ బి అండ్ సి కెన్ కంప్లీట్ ఇట్. ఎన్ని రోజుల్లో బి అండ్ సి ఇద్దరు కలిసి ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. బి అండ్ సి ఎఫిషియన్సీ ఎంత అంటే 3 + 1, 3 + 1 ఎంత అంటే 4. 4 into time is equal to 150. ఓకేనా, 150/4 వస్తుంది, లేదంటే 2 2 4, 2 7 2 5 75/2 days పడుతుంది. ఓకేనా, ఇది అర్థమైందా? బి కంటే 2 టైమ్స్ ఎక్కువ, సి కంటే 3 టైమ్స్ ఎక్కువ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 ఏమి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా అని కొంచెంమంది అంటారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇది బి 1 అనుకోని 1 into 2 అని. కానీ ఈ బి కూడా మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అయింది, సి మీద. సో కాబట్టి సి నుంచి స్టార్ట్ చేయాలి. సి 1 అనుకుంటే 1 into 3 3, 3 into 2 6. ఓకేనా, 1 minute టైం ఇస్తాను, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సేమ్ అలానే సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలానే ఉంటుంది, కానీ చిన్న చేంజ్. ఒకసారి గమనించండి. మ్యాన్ ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఉమెన్. ఇది మనకు తెలిసిందే. ఉమెన్ కంటే 2 టైమ్స్ ఎక్కువ ఎవరు, మ్యాన్. ఓకే, అండ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బై. అండ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బై, బై కంటే 3 ఇంతలు ఎక్కువ. ఎవడు, ఉమెన్ ఉంది కదా అని ఉమెన్ అంటారేమో, కాదు. అండ్ అంటే సెంటెన్స్ 2 parts అన్నమాట. అండ్ అనేది కంజంక్షన్ లాగా. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్లస్. ఫస్ట్ ఏంటి, మ్యాన్ ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఉమెన్. మ్యాన్ వచ్చి ఉమెన్ కంటే 2 టైమ్స్ ఎక్కువ. అండ్ ప్లస్ మళ్ళీ అదే మ్యానే బాయ్ కంటే 3 టైమ్స్ ఎక్కువ. అలా 2 సార్లు మ్యాన్ అని చెప్పి రాయకుండా అండ్ అని చెప్పి రాశాడు, అంతే. ఓకే, మీరు ఉమెన్ అని అనుకుంటారు, ఉమెన్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడంటే, ఒక మనిషి 2 ఉమెన్స్ 3 బాయ్స్ ముగ్గురు కలిసి పని చేస్తారు. అలా పని చేయడం వల్ల 3 days లో అయిపోతుంది. అట్లయితే 1 బాయ్ ఒక్కటే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలడు అని చెప్పి. సో మ్యాన్, ఉమెన్, బాయ్ రాసానా. ఉమెన్ కంటే 2 టైమ్స్ ఎక్కువ. సో ఉమెన్ కంటే 2 టైమ్స్ ఎక్కువ. ఓకే, బాయ్ కంటే 3 టైమ్స్ ఎక్కువ. ఎవరు, ఉమెన్ కాదు. అండ్ అంటే అటు సైడ్ వెళ్ళండి, అండ్ అంటే అటు సైడ్ వెళ్ళండి. ఓకే, బాయ్ కంటే 3 టైమ్స్ ఎక్కువ. ఎవడు, మ్యాన్. వీడి కంటే 2 టైమ్స్, వీడి కంటే 3 టైమ్స్. వీడే కదా మధ్యలో. సో ఏం చేస్తారంటే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండు కలిపి ఇక్కడికే కదా ఇంటూ అయి వస్తాయా. సో 3 2 ఎంత అంటే 6, బ్లైండ్ గా వేసేసండి 6. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ ఏం చేస్తారో తెలియదు, దానికి ఇంటూ చేస్తే ఏం రావాలా 6. అంటే 3 పెట్టారు అనుకోండి, 3 2 ఎంత 6. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ ఏం చేస్తారో తెలియదు, కానీ ఇంటూ 3 చేస్తే ఏం రావాలా 6. అంటే 2 పెట్టండి, 2 3 ఎంత 6. అర్థమైందా? ఓకే, ఇక్కడ అండ్ గమనించండి, ఉమెన్ కాదు, ఇట్స్ ఎ మ్యాన్. ఓకే, ఎస్. ఇప్పుడు ఎఫిషియన్సీ తెలిసిపోయా. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడంటే 1 మ్యాన్ అంటే 1 మ్యాన్ అంటే 1 మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 6. ఇవన్నీ ఎఫిషియన్సీస్ అండి. ఓకే, ప్లస్ 2 ఉమెన్. ఎందుకు ప్లస్ రాశాను, కలిసి చేస్తాను. 2 ఉమెన్ ఒక ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత 3. ప్లస్ ఎంతమంది బాయ్స్ అంటే 3 బాయ్స్, ఒక్కొక్క బాయ్ ఎఫిషియన్సీ ఎంత 2. ఇదంతా ఓకే ఎఫిషియన్సీ. ఇంటూ టైం ఎంత అండి 3 days చేస్తారు. 6 2 3 6, 3 2 6, మొత్తం 6 + 6 + 6 18. 18 3 ఎంత అండి 54. 18 3 54 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఒక్క బాయ్ 1 బాయ్ ఎఫిషియన్సీ ఎంత అంటే 2. ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఇంటూ టైం. 2 1s 2 2s 2 7s అంటే 27 days లో అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే పక్కన ఉండేది ఉమెన్ అనుకుంటారేమో, కాదు, ఇట్స్ ఎ మ్యాన్. ఓకేనా, ఎస్. 1 minute ఒకసారి చూసుకోండి చాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఈసారి బి టేక్స్ ట్వైస్ దట్ ఆఫ్ ఏ కాదు ఇచ్చింది. బి టేక్స్
ట్వైస్ ద టైమ్ దట్ ఆఫ్ ఏ. ఈసారి టైం ఇస్తాడు. అంతకుముందు ఇచ్చింది ఎఫిషియన్సీ యాజ్ ఫాస్ట్ యాజ్, ఇక్కడ ఇచ్చింది టైం. గుర్తుపెట్టుకోండి టైం. ఓకేనా? ఎస్. అండ్ థ్రైస్ ద టైమ్ దట్ ఆఫ్ సి. అండ్ అంటే ఇది కాదు అది సేమ్. బి టేక్స్ థ్రైస్ ద టైమ్ దట్ ఆఫ్ సి. ఓకేనా? టు ఫినిష్ ద వర్క్ ఫినిష్ చేయాలి. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 24 days. మొత్తం కలిసి ముగ్గురు కలిసి 24 days లో కంప్లీట్ చేస్తారు. అట్లయితే ఎన్ని రోజుల్లో ఏ అండ్ బి ఫినిష్ చేస్తారు? ఓకే, ఒక్క నిమిషం అండి కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్ కదా. ఓకే, ఒకటి ఎఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంది, ఒక వర్క్ చేయాలా, వాడికి ఆ రోజు బాగా తిని మంచి ఎనర్జీ అంతా వచ్చేసింది అంటే వాడి ఎఫిషియన్సీ ఎక్కువ. అప్పుడు వాడు పని చాలా తక్కువ టైంలోనే చేసేస్తాడు. ఒకవేళ వాడు ఆ రోజు సరిగా తినలేదు, ఏదో ఎనర్జీ లేదనుకోండి, అంటే వాడి ఎఫిషియన్సీ తక్కువ ఉందనుకోండి, సో వాడు తీసుకునే టైం ఎక్కువ ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ టైం ఎప్పుడు ఎలా ఉంటాయండి? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటాయి. ఎఫిషియన్సీ టైం ఎప్పుడు ఎలా ఉంటాయండి? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటాయి. ఓకే, ఆ చిన్న కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టైం గురించి మాట్లాడాడు కాబట్టి టైం రాసుకుంటాం. ఫస్ట్ బి అండ్ ఏ గురించి మాట్లాడాడు. ఏ కంటే ట్వైస్ అనమాట. బి అంటే ఏ 1 అనుకుంటే దానికంటే రెండింతలు టైం అనేది ఎప్పుడు ఎఫిషియన్సీకి ఇన్వర్స్ ప్రొపోర్షనల్. అంటే 2:1 ఉంది కదా, ఇది రివర్స్ అవుతుంది 1:2. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అండ్ అంటే ఏ కాదు బి మళ్ళీ బికి సికి. ఎస్, బికి సికి టైం గురించి మాట్లాడు. సి కంటే టైం 3 times ఎక్కువ. అంటే సి 1 అనుకుంటే దానికంటే 3 times. ఇది టైమేనా? టైం ఇన్వర్స్ ప్రొపోర్షనల్ ఎఫిషియన్సీకి. అంటే 3:1 ఉంది కదా, అది 1:3 అవుతుంది. 1:3. సో ఇక్కడైనా బి ఎఫిషియన్సీ 1 ఉంది, ఇక్కడైనా బి ఎఫిషియన్సీ 1 ఉంది. ఏం మార్చాల్సి వస్తుందా? సో A:B:C ఎఫిషియన్సీ ఎంత? ఏ ఎఫిషియన్సీ ఎంత ఉందండి? 2. బి ఎఫిషియన్సీ ఎంత ఉందండి? 1. సి ఎఫిషియన్సీ ఎంత ఉందండి? 3. మొత్తం ఎంత అండి? 2 + 3 5, 5 + 1 ఎంత? 6. సో మొత్తం ఎఫిషియన్సీ 6. మొత్తం ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 24 days లో చేస్తారు. 24 × 6 ఎంత అండి? ఓకే, మొత్తం ఇదంతా వర్కే కదా, మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, అలానే పెట్టేశారు. ఈక్వల్ టు ఇదంతా వర్కే కదా. ఎస్. ఇప్పుడు ఆ వర్క్ ని ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏ అండ్ బి అంటే ఎంత అండి? 2 + 1 3 × టైం. సో 3 1s 3 2s 24 2s 48 days అండి. సో 48 days వర్క్. ఓకేనా? అర్థమైందా? ఒక్కసారి చెప్తాను. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్ కదా. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్ కదా. ఒక వర్క్ ని చేయడానికి ఒక మనిషి ఎఫిషియన్సీ ఎక్కువగా వాడేశాడు అనుకోండి, వాడి టైం తక్కువ పడుతుంది. అదే వర్క్ ని చేయడానికి వాడి ఎఫిషియన్సీని తగ్గించుకున్నాడు అనుకోండి, టైం ఎక్కువ పడుతుంది. ఓకేనా? టైం అండ్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ ప్రొపోర్షనల్. ఇక్కడ టైం అని చెప్పి ఇచ్చాడు, ముందు క్వశ్చన్ ఏమని చెప్పి ఇచ్చాడు? ఫాస్ట్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఫాస్ట్ అంటే 2 3 అంటే అది వాడి ఎఫిషియన్సీ. టైం అన్నప్పుడు టైం చేసుకుంటాం. ఓకేనా? ఎస్, ఇది ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 27. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 24 days. సో ఏ బి ఇద్దరు కలిసి 24 days లో కంప్లీట్ చేస్తారు. ఓకే, 24 days లో ఎవరు? ఏ బి. నెక్స్ట్ దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి వర్క్ ని స్టార్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ 21 days బి లెఫ్ట్. కానీ 21 days తర్వాత బి లెఫ్ట్ అయిపోయాడు. అండ్ ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 5 days. సో బి వెళ్ళిపోయాక ఏ వచ్చి రిమైనింగ్ వర్క్ ని 5 days లో చేశాడు. అట్లయితే ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ ఫినిష్ ఇట్? అట్లయితే బి ఒకటి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? సో ఫస్ట్ మనం ఇది రాసేయాలి. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే 24. ఏ ఎఫిషియన్సీ తెలుసా? తెలియదు, ఏ అనే రాసుకోండి. బి ఎఫిషియన్సీ తెలుసా? తెలియదు, బి అనే రాసుకోండి. ఇద్దరు కలిసి అంటే ప్లస్ ఇంటూ 24 days లో ఏం చేస్తారంటే వర్క్. ఇప్పుడు ఈ వర్క్ చేయాలా? స్టార్ట్ చేశారు, ఇద్దరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 21 days తర్వాత ఏమైపోయిందంటే బి వెళ్ళిపోయాడు. 21 days తర్వాత బి వెళ్ళిపోయాడు అంటే 21 days వరకు ఏ అండ్ బి ఉన్నట్టే కదా. సో ఏ అండ్ బి 21 days వరకు ఉంటారు. సో ఇంతవరకు ఉన్నాక బి వెళ్ళిపోయినాడు. బి వెళ్ళిపోయినాక వర్క్ ఇంకా ఉంది. రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు? ఏ ఎఫిషియన్సీ ఏ అనే అనుకోమన్నాడు. ఎన్ని రోజులు చేస్తాడు? 5 days లో. సో ఇదంతా కలిపితే ఎవరికైనా ఈ వర్క్ ఈక్వల్ కాబట్టి అదే రాశారు. సో ఏ 24 ఏ 21. సో 21 ఏ ప్లస్ 5 26 ఏ. 26 ఏలో 24 ఏ వెళ్ళిపోతే 2 ఏ వస్తుంది. ఓకేనా? బి 21 ఇది 24 లో నుంచి 21 అంటే 3 బి వస్తుంది.
ఓకే, అంటే అప్పుడు ఇలా రాసుకుంటే బి ఎఫిషియన్సీ ఎంత అండి 2, ఏ ఎఫిషియన్సీ ఎంత అండి 2 సారీ 3 ఎదురుగా అండి ఎలా రాసుకునే తెలుసు కదా, లేకపోతే ఈ బి బై ఏ ఓకేనా, ఈ 2/3 బి ఎఫిషియన్సీ 2 ఏ ఎఫిషియన్సీ 3 ఓకే, నేను అదే రాశాను ఏ ఎఫిషియన్సీ 3 బి ఎఫిషియన్సీ 2 ఓకే. ఇప్పుడు ఎఫిషియన్సీస్ తెలిసిపోయా ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఎఫిషియన్సీ ఎంత 2 ఇంటూ టైం అదే కనుక్కోవాలి, ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏంటి వర్క్, ఆ వర్క్ అంటే ఇదైనా సబ్స్టిట్యూట్ చేయండి, ఇదైనా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ ప్లస్ బి 3 + 2 5 ఇంటూ 24 5 ఇంటూ 24 ఇది వర్క్, 2 1s 2 12s 12 5s 60 డేస్ లో అయిపోతుందండి ఓకేనా. ఇది నేను ఇది కూడా గుర్తుపెట్టుకొని ఈజీగా అయిపోవాలా అని ఎవరైనా అనుకుంటే సేమ్ అండి, ఇట్స్ అ షార్ట్ కట్, ఏ ప్లస్ బి 24 డేస్ లో చేస్తాడు ఓకే. ఏ అనే వ్యక్తి 21 డేస్ లోనూ ఉంటాడు 5 డేస్ లోనూ ఉంటాడు, అంటే ఓన్లీ ఏ ఎన్ని రోజులు చేస్తాడంటే 26. బి అనే వ్యక్తి 21 డేస్ వరకే ఉంటాడు ఓకేనా. సో మొత్తం కలిసి 24, ఓన్లీ ఏ 26, ఓన్లీ బి 21. డిఫరెన్స్ చూసుకోండి, 24 ఉంది ఇక్కడ 26 ఉంది, డిఫరెన్స్ ఎంత అంటే 2 అంటే 2a. బి ఎంత ఉందంటే 24, ఇక్కడ బి ఎంత ఉందంటే 24 సారీ ఇక్కడ బి ఎంత ఉందంటే 24, ఇక్కడ బి ఎంత ఉందంటే 24. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 24 21 కి 3b. ఎఫిషియన్సీ వచ్చిపోయా సేమ్, ఏ ఎఫిషియన్సీ ఎంత 3, బి ఎఫిషియన్సీ ఎంత 2 సేమ్. ఇలా డైరెక్ట్ స్టెప్ కి వచ్చేయచ్చు ఓకే. కంబైన్డ్ గా ఏ ప్లస్ బి 24, ఏ ఒకటే 26, బి ఒకటే 21. ఈ 24 లోను ఏ ఉన్నాడు బి ఉన్నాడు, ఇక్కడ ఓన్లీ ఏ ఉన్నాడు, ఇక్కడ ఓన్లీ బి ఉన్నాడు, ఇక్కడ ఏ డిఫరెన్స్ ఏది వచ్చేస్తుంది, ఇక్కడ బి డిఫరెన్స్ వచ్చేస్తుంది ఓకేనా. ఇలా అయినా చేసుకోవచ్చు. 1 మినిట్ టైం ఇస్తానంటే ఒకసారి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 అంటే సేమ్ ముందు క్వశ్చన్ లాగానే బట్ కొంచెం మారుతుంది. మ్యాన్ అండ్ సన్ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 24 డేస్. మ్యాన్ సన్ ఇద్దరు కలిసి 24 డేస్ లో చేస్తారు ఓకే. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ ఓకే, వాళ్ళిద్దరు కలిసి వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇఫ్ ద లాస్ట్ 6 డేస్ మ్యాన్ ఒక్కడే పనిచేస్తాడంట. లాస్ట్ 6 డేస్ మ్యాన్ ఒక్కడే పనిచేయడం వల్ల సో మొత్తం ఆ వర్క్ 26 డేస్ పట్టిందంట ఓకే. లాస్ట్ 6 డేస్ మ్యాన్ ఒక్కడే పనిచేస్తాడు, లాస్ట్ 6 డేస్ మ్యాన్ ఒక్కడే పనిచేస్తాడు అంటే సన్ పని చేయలేదు లాస్ట్ 6 డేస్ లో ఓకే. అట్లయితే సన్ ఒకటే ఎన్ని రోజుల్లో మొత్తం వర్క్ ని ఫినిష్ చేస్తాడు, అట్లయితే సన్ ఒకటే మొత్తం ఎన్ని రోజుల్లో ఆ వర్క్ ఫినిష్ చేస్తాడు. సేమ్ కాన్సెప్ట్, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. సో మ్యాన్ ఎఫిషియన్సీ తెలియదు మ్యాన్ అని అనుకోండి, సన్ ఎఫిషియన్సీ తెలియదు సన్ అని అనుకోండి, అంటే ఎస్ అని అనుకోండి, ఇంటూ టైం ఎంత అంటే 24 డేస్ లో ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటాడు, లాస్ట్ 6 డేస్ మ్యానే పని చేయడం వల్ల మొత్తం ఎన్ని డేస్ వచ్చిందంటే 26 డేస్ వచ్చింది. లాస్ట్ 6 అంటే మొత్తం 26, లాస్ట్ 6 డేస్ మ్యాన్ మాత్రమే పనిచేశాడు ఓకే. లాస్ట్ 6 డేస్ మ్యాన్ మాత్రమే పనిచేశాడు. ఇంకా రిమైనింగ్ డేస్ లో అంటే రిమైనింగ్ డేస్ అంటే మ్యాన్ ప్లస్ సన్ మొత్తం 26 అంటే ఇక్కడ 6 పోయిందంటే ఇక్కడ ఎంత వస్తుందండి 20 ఓకే. కనపడకపోతే మళ్ళీ రాస్తాను ఓకే. మ్యాన్ ప్లస్ సన్ ఇంటూ 20. లాస్ట్ 6 డేస్ లో ఎవరు పని చేస్తాడు, మ్యాన్ మాత్రమే. అలా పని చేయడం వల్ల మొత్తం ఎన్ని డేస్ అయింది 26, 20 + 6 26. అర్థమైందా కాన్సెప్ట్, సేమ్ ముందు క్వశ్చన్ లాగానే. సో మ్యాన్ ఎంత ఉన్నాడంటే 24, ఇక్కడ మ్యాన్ 20 + 6 26 నుంచి 24 ఎంత అయిందండి 2 మ్యాన్ ఓకేనా. ఇక్కడ సన్ 20 ఉంది, ఇక్కడ 24 ఉంది, 24 లో 20 వెళ్తే 4 సన్ ఓకే. 2 1s 2 2s ఓకే. సన్ ఎఫిషియన్సీ కావాలంటే ఎదురుగా చూడండి ఇక్కడ ఏముంది 1, మ్యాన్ కి ఎదురుగా చూడండి ఇక్కడ ఎంత ఉంది 2. సన్ ఎఫిషియన్సీ 1, మ్యాన్ ఎఫిషియన్సీ 2. సన్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, సేమ్ ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 ఇంటూ టైం తెలియదు అదే కనుక్కోవాలి. వర్క్ అంటే దీంతో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యాన్ ప్లస్ సన్ 1 + 2 ఎంత అంటే 3 ఇంటూ 24. సో 3 4 12 3 2 6 72 డేస్ పడుతుంది ఓకేనా. ఎస్, నేను ఇంత చేయను అనుకుంటే సింపుల్ షార్ట్ కట్, మ్యాన్ ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ ఇద్దరు కలిసి 24 డేస్. లాస్ట్ 6 డేస్ మ్యాన్ మాత్రమే పనిచేస్తాడు, అంటే ఇంతకు ముందు కూడా మ్యానే పనిచేస్తాడు. సో మొత్తం ఎన్ని డేస్ చేస్తాడు 26 డేస్. సన్ లాస్ట్ 6 డేస్ తీసేస్తే ఇంకా 20 డేస్ సన్ చేసి తింటాడు ఓకేనా. ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 24 ఉంది, డిఫరెన్స్ ఎంత మ్యాన్ ది 2 మ్యాన్. ఇక్కడ సన్ ది 20 ఉంది, ఇక్కడ 24 ఉంది, డిఫరెన్స్ ఎంత 4 సన్. సేమ్ అదే కాన్సెప్ట్ చూడండి ఇక్కడ, ఇంకా మిగతాదంతా సేమ్ చేస్తాం. సో 1 మినిట్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం మూవ్ అవుతాం. సో క్వశ్చన్ నెంబర్ 29 అంటే ఏ స్టార్టెడ్ ఏ వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 4 డేస్. సో ఏ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడంట
ఏ ఎఫిషియన్సీ సేమ్ కాన్సెప్ట్, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. ఏ ఎఫిషియన్సీ ఏనే అనుకోండి. స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడంట, లెఫ్ట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు 4 days తర్వాత, అంటే ఎఫిషియన్సీ ఏ ఇంటూ 4. ఓకే, దెన్ బి భాస్కర్ ఈసారి బి పిలిచాడంట, పిలిచి వాడు కూడా వెళ్ళిపోయాడు అండ్ ఈ ఫినిష్ ఇట్ ఇన్ 18 days. సో 18 days లో ఫినిష్ చేశాడు. సో మొత్తం వర్క్ అని. ఇఫ్ ఇప్పుడు పులి స్టాప్ అయిపోయింది మొత్తం వర్క్. ఇఫ్ అంటే ఒకవేళ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 6 days, ఒకవేళ ఏ అనే వ్యక్తి వెళ్ళిపోతే 6 days తర్వాత, సో ఎఫిషియన్సీ ఇంటూ టైం. బి వుడ్ ఫినిష్ ఇట్ ఇన్ 12 days. బి అనే వ్యక్తి ఆ వర్క్ ని 12 days లో ఫినిష్ చేస్తాడు. సో ఇదైనా వర్కే సేమ్ వర్కే కాబట్టి ఈక్వల్ టు. అట్లయితే ఎన్ని రోజుల్లో ఏ ఒకడే పూర్తి చేయగలడు? సో 4a ఉంది, ఇక్కడ 6a ఉంది. 6 కి 4 కి డిఫరెన్స్ ఎంత అంటే 2a. ఇక్కడ 12b ఉంది, ఇక్కడ 18b ఉంది. అంటే 18 కి 12 కి డిఫరెన్స్ ఎంత అంటే 6b. సో క్యాన్సిలేషన్, ఇది 2 1s, ఇది 2 3s. ఓకే, ఇది 2 1s, ఇది 2 3s. లేకపోతే ఇక్కడ రాస్తాను చూడండి, 3b is equal to a. b ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అండి? 1. a ఎఫిషియన్సీ ఎదురుగా చూడండి 3. a ఎఫిషియన్సీ వచ్చేసింది, b ఎఫిషియన్సీ వచ్చేసింది. ఓకే, ఏ ఒకటే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ ఎఫిషియన్సీ ఎంత? 3 ఇంటూ టైం, అదే తెలియదు, ఈక్వల్ టు వర్క్ అంటే ఇదైనా రాసుకోండి. సో ఏ ఇంటూ 4, ఏ ఎఫిషియన్సీ ఎంత అండి? 3 ఇంటూ 4 ఎంత అండి? 12. తర్వాత ఏముందండి? ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత అండి? 1 ఇంటూ 18 ఎంత అండి? 18. సో 12 ప్లస్ 18 ఎంత అండి? 8 ప్లస్ 2 10, 1 వస్తుంది. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3 ఇంటూ టీ అంటే టైం వచ్చి 10 days పడుతుంది. ఓకేనా? సేమ్ సింపుల్ కాన్సెప్ట్, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వచ్చేస్తే తెలిసిపోతుంది. 1 minute చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం. సో లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో, క్వశ్చన్ నెంబర్ 30 ఒకసారి చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి 8 days లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. ఓకే, అయిపోయింది. ఇఫ్ అంటే ఒకవేళ ఏ వర్క్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్లీ, ఒకవేళ ఏ అనే వ్యక్తి రెండింతలు పనిచేస్తే, ఎవరికంటే చెప్పాలి, అండ్ బి వర్క్ 1/3 యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ యాక్చువల్లీ దే డిడ్. బి అనే వ్యక్తి 1/3 ఎఫిషియెంట్ గా పనిచేస్తే, ఎవరికంటే ఇప్పుడు చెప్పాడు, యాజ్ యాక్చువల్లీ దే డిడ్ అంటే ముందు చేసిన దానికంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి రెండింతలు, బి అనే వ్యక్తి ముందు చేసిన దానికంటే 1/3 ఎఫిషియన్సీస్ తో చేస్తే వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి 6 days పడుతుందంట. అలా చేస్తే ఆ ఎఫిషియన్సీలో చేస్తే, అట్లయితే బి ఒకడే ఎన్ని రోజులు టైం తీసుకుంటాడు? సేమ్ సింపుల్, ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్ రాసేసేయండి. ఏ ఎఫిషియన్సీ తెలియదు ఏనే అనుకోండి, బి ఎఫిషియన్సీ తెలియదు బినే అనుకోండి. ఇద్దరు కలిసి అంటే ప్లస్ ఎన్ని రోజులు తీసుకుంటారంటే 8 days. ఇది వర్క్. ఓకే, ఇప్పుడు ఇదే వర్క్ ని ఏ ముందు దానికంటే రెండింతలు అంటే 2a, బి అనే వ్యక్తి ముందు దానికంటే 1/3, సో ముందు దానికంటే 1/3 బి ఉంది, దానిలో 1/3. సో ఇలా చేయడం వల్ల ఎన్ని రోజులు వస్తుంది? 6 days. సో క్యాన్సిలేషన్ చేయండి. 2 4s are 2 3s are 4 into a 4a plus 4b is equal to ఈ 3 ఇడికి వస్తుందండి. 3 2s are 6a plus ఈ 3 ఇడికి వస్తే 3/3 అంటే క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. 6a 4a అంటే 6 లో నుంచి 4 వెళ్తే 2a, 4b 1b అంటే ఈ b ఇటు సైడ్ వెళ్తే మైనస్ 4b లో నుంచి 1b వెళ్ళిపోతే 3b. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ కావాలనుకోండి, ఎదురుగా చూడండి 3 వచ్చింది. బి ఎఫిషియన్సీ కావాలనుకోండి, ఎదురుగా చూడండి 2 వచ్చింది. సో ఇప్పుడు బి ఒకడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? సో బి ఒకడే, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 2, ఎన్ని రోజుల్లో టైం ఈక్వల్ టు వర్క్ కదా. ఆ వర్క్ ఇక్కడైనా రాసుకోండి, ఇదైనా తీసుకోండి. నేను ఇది తీసుకున్నాను అనుకోండి, a ప్లస్ బి అంటే 3 + 2 5 ఇంటూ 8. క్యాన్సిల్ అయింది కదా, 4 అని తీసుకుంటారు కాదు, వర్క్ అది. ఓకే, 2 1s 2 4s, సో టైం వచ్చి 5 4s 20 days పడుతుంది అన్నమాట. ఓకే, యాక్చువల్గా మేము ఈ రోజు నుంచి పెట్టుకున్న టార్గెట్ వచ్చి ప్రతి వీడియో 30 minutes 10 questions అయిపోవాలని. సో 30 minutes 10 questions. ఓకే, 10 questions in 30 minutes అన్నమాట. ఓకే, కాబట్టి ఈ 10 questions మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 10 questions నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మీకు ప్రామిస్ చేసినట్టు ప్రతిరోజు 20 or 30 questions మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ప్రతి క్వశ్చన్ని ఓన్లీ రైల్వేస్ ని బేస్ చేసుకొని మాత్రమే. ఓకేనా? ఆఫ్టర్ రైల్వేస్ మేము మళ్ళీ ఎస్ఎస్సి కంటే ముందు ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించింది మేము పీసీ స్టడీస్ అనే ఛానల్లో మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిరోజు వీడియోస్ని ఫాలో అవ్వండి, కామెంట్స్ చేయండి. ఏమన్నా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే అవి కామెంట్స్లో మీరు చెప్తే, మీరు రాస్తే ఎస్ మేము మీ సజెషన్స్ని మేము ఫాలో అవుతాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ పీసీ స్టడీస్. థ్యాంక్ యూ.